Okay, recording start అయింది వినండి. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. సో ఇప్పుడు దాకా మనం డైరెక్ట్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ఫాలో అయ్యాం. సో పైథాన్ అంటే మనకు తెలుసు, పైథాన్ ఈజ్ అన్ ఆల్రౌండర్, రైట్? పైథాన్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఎస్, పైథాన్ ఈజ్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఎ ప్రొసీజరల్ లాంగ్వేజ్, అంటే ఫంక్షనల్ లాంగ్వేజ్ అనమాట. ఫంక్షన్ ఓరియంటెడ్ అప్రోచ్, జస్ట్ లైక్ సి. అంటే లైక్ సి అని పెట్టుకోవచ్చు ఇక్కడ బ్రాకెట్లో. మనం ఇవన్నీ ఫస్ట్ డే క్లాస్లో మనం చూసాం. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా. ఓకే, సో పైథాన్ అనేది బోత్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆల్ ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇప్పటిదాకా నిన్నటి క్లాస్ వరకు మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్టైల్ చూసాం. సో ప్రతి క్లాస్ చూసుకోండి, డైరెక్ట్గా స్టార్ట్ చేస్తా. ఒక ఫంక్షన్ లేదు, సంథింగ్ హ్యాష్ ఇంక్లూడ్ లేదు, ఒక బాడీ లేదు. డైరెక్ట్గా ప్రతి దగ్గర నేను ఏం చేస్తాను, ఇలా స్టార్ట్ చేసుకెళ్ళిపోయా. సో హలో వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా, జస్ట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయాలన్నా మనం ఏం చేసేవాళ్ళం? సిలో అయితే వాయిడ్ మెయిన్ అని చెప్పి మెయిన్తో స్టార్ట్ చేస్తా, తర్వాత డిక్లేర్ చేస్తా వేరియబుల్స్, ఆ 2 వేరియబుల్స్ని యాడ్ చేస్తా, తర్వాత సమ్ స్టేట్మెంట్ రాస్తా. జావాలో అనుకోండి, ఒక క్లాస్తో స్టార్ట్ చేస్తాను, ఫంక్షన్ కూడా డైరెక్ట్గా వాడలేను, క్లాస్తో స్టార్ట్ చేయాలి. సో సి లాంగ్వేజ్లో జస్ట్ ఒక సింగిల్ ప్రింటింగ్ స్టేట్మెంట్ రాయాలన్నా నేను ఫంక్షన్ లోపల పెట్టాలి, డైరెక్ట్గా పెట్టలేను. జావాలో సింగిల్ ప్రింటింగ్ స్టేట్మెంట్ పెట్టాలన్నా ఫంక్షన్లో పెట్టి, అదే మెథడ్లో పెట్టి, ఆ మెథడ్ని క్లాస్లో పెట్టి నేను రన్ చేయాలి. కానీ ఇప్పుడు దాకా మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్టైల్ వాడాం పైథాన్లో. పైథాన్ ప్రొసీజరల్ లాంగ్వేజే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజే. సో ఫంక్షన్లో మీరు కోడ్ పెట్టుకోవచ్చు, ఎస్, క్లాస్లో పెట్టుకోవచ్చు, బట్ డైరెక్ట్గా కూడా కోడ్ రాసేయచ్చు, ఆ రెండు లేకుండా కూడా. సో అది ఆ స్టైల్ చూసాం ఇప్పుడు దాకా, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్టైల్. కానీ ఇప్పుడు ఈ రోజు నుండి మనం ఫంక్షన్స్ చూడబోతున్నాం. ఫంక్షన్స్ ఇన్ పైథాన్ కదా టాపిక్. సో ప్రొసీజరల్ లాంగ్వేజ్ స్టైల్ చూడబోతున్నాం ఈరోజు మనం. ఓకే, అయితే what is a procedural oriented language? So if this is my application, if this is my program, I have some set of lines, okay, and some more set of lines. So ilaga some set of lines, some code ఉన్నది నా దగ్గర. ఆ కోడ్ నేను డైరెక్ట్గా రాయగలనా? ఇలాగ సమ్ సెట్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. అయితే this part belongs to some function, and this part belongs to some function, and this part belong to some function, and of course the last part, this also belong to some function. Ilaga a procedural oriented program is a set of functions. Example is C. So everything we include in a function. You cannot write outside the functions. ఇది మెయిన్ ఫంక్షన్ అనుకుంటే సమ్ యాడ్ ఫంక్షన్, సబ్స్ట్రాక్ట్ ఫంక్షన్, సమ్ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్, ఇలాగ ప్రతి ఫంక్షన్లో పెడతాం. సో ఇప్పుడు ఈ స్టైల్ చూడబోతున్నాం. అఫ్ కోర్స్ బోత్ ప్రొసీజరల్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ స్టైల్ చూడబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఫంక్షన్స్ ఎలా వాడాలి పైథాన్లో అని చెప్తాం. ఓకే, సో ఈ పార్ట్ తర్వాత ఇవి అయిపోయాక మనం అడ్వాన్స్ పైథాన్లో డబ్ల్యూఓపి కాన్సెప్ట్ చూస్తాం. సో లెట్ మీ టేక్ ఎ న్యూ ఫైల్ for Python and discuss the function concept. Okay, so function enti, definition enti, what is the use of a function, tarata how the arguments are passed, how a function call should be done, and what happens when a function is called, and how the values are returned. ఇవేవి నేను డిస్కస్ చేయను, ఎందుకంటే you are not new to programming language. You all know what is a function and how a function works. So directly we'll just jump into functions in Python and we shall see the syntax in Python language. That's it. Okay, don't expect me to explain it completely because no one is new to programming language here. Okay, fine. So how to declare a function in Python? Declare a function in Python. అయితే ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ తెలుసా? టర్మినాలజీ సార్ చెప్పినట్టునా, మొన్నటిదాకా నాకు తెలియదు. పైథాన్ నేర్చుకుంటుండగా ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ తెలిసింది. ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు మనం చూడబోయే ఫంక్షన్సా మెథడ్సా? సిలో ఫంక్షన్స్ అని పిలుస్తాం, జావాలో మెథడ్స్ అని పిలుస్తాం. సో జావా నేర్చుకున్నప్పుడు మెథడ్స్ అంటే ఫంక్షన్సే అని చెప్పిస్తావాడిని, కానీ రెండింటికి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి?
వాళ్ళు రాస్తుంటారు, అన్మ్యూట్ చేసి చెప్పరిల్లు. ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ తెలుసా ఎవరికైనా? తెలీదా? అసలు ఉన్నారా? ప్లస్ పెట్టండి. ఏంటి ఎవరు లేడు? ఓకే ఓకే. నో అలా కాదు, చూడండి. ఫంక్షన్ అంటే నార్మల్గా మనం రాసే ఫంక్షన్, మెథడ్ అంటే ఫంక్షన్ ఇన్సైడ్ ఏ క్లాస్. అర్థమైనా? సింపుల్. ఫంక్షన్ అంటే అన్ ఇండిపెండెంట్ ఫంక్షన్, ఓకే. బట్ మెథడ్ అంటే ఏ ఫంక్షన్ ఇన్సైడ్ ఏ క్లాస్. ఫంక్షన్ ఇన్సైడ్ ఏ క్లాస్. సో అందుకనే మనం ప్రతి ఫంక్షన్ని జావాలో మెథడ్ అని పిలుస్తాం. బికాజ్ we never write a function outside a class in Java. Every function has to be written inside a class only. Okay, if a function is written outside of a class, it is called a function. If a function is written inside a class, they are called methods. Okay, so in C language we will have only functions, but in Java we will have only methods, right? ఎందుకంటే ప్రతి ఫంక్షన్ క్లాస్ లోపలే ఉంటుంది. ఇక్కడ అసలు క్లాసే ఉండదు, ప్రతి ఫంక్షన్ బయట ఉంటుంది, కాబట్టి ఇది ఫంక్షన్స్, ఇవి మెథడ్స్ అంటాం. బట్ పైథాన్లో రెండు ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఎందుకంటే అవుట్ సైడ్ క్లాస్ మనం ఫంక్షన్స్ రాస్తాం, ఇన్సైడ్ క్లాస్ ఫంక్షన్స్ రాస్తాం, అవి మెథడ్స్. ఓకేనా? సో ప్రస్తుతం మనం ఫంక్షన్స్ చూడబోతున్నాం. సో హౌ టు డిక్లేర్ అ ఫంక్షన్? యూజువల్లీ ఇన్ సి లాంగ్వేజ్ ఆర్ జావా వీ యూస్ టు హ్యావ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ వచ్చి స్పేస్ వచ్చి ఫంక్షన్ నేమ్ వచ్చి తర్వాత బ్రాకెట్స్లో పారెంథసిస్ ఆర్గ్యుమెంట్స్ ఉండేవి, పారామీటర్స్. ఓకే, ఇది తర్వాత బాడీ ఫాలోడ్ బై a body. This is used to be a function structure. Okay, we used to call this a function signature in C language, and we used to call this part as a signature in method signature in Java. Okay, so ఇది C అయినా జావా అయినా ఇది స్ట్రక్చర్. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ కదా, ఈ లోపల సమ్ స్టేట్మెంట్స్, ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఉండొచ్చు. అఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ ద రిటర్న్ టైప్ యూ కెన్ రిటర్న్ ద వాల్యూ, అదర్వైజ్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. సో ఇలా ఉండదు మన సి అండ్ జావాలో ఫంక్షన్ సిగ్నేచర్. బట్ పైథాన్లోని సిగ్నేచర్ ఎలా ఉంటుందంటే రిటర్న్ టైప్ రాదు. సపోజ్ దీని ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు రిటర్న్ టైప్ అంటే వీ యూస్ టు హ్యావ్ వాయిడ్ అండ్ సమ్ ఫంక్షన్ నేమ్ followed by arguments. If I have just brackets open and close, it means no arguments. If I have void, it means the return type is nothing, it doesn't return any values. So same way, if I have int some fact is a function name and it receives one integer argument. The meaning of this function is the name of the function is factorial, I mean fact, and it is going to take one integer argument and returns one integer value. అలాగే సమ్ ఇంట్ అరే, అలాగే సమ్ ఫెబ్ సంథింగ్ ఏదో ఏబిసి, అండ్ ఇక్కడ సమ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి. ఓకే, సమ్ అరే అనుకుందాం, ఇంటీజర్ అరే, అండ్ ఇక్కడ సమ్ కీ అనుకుందాం. దీని అర్థం ఏంటి? ఓకే, ఇక్కడ అరే తీసేస్తా. ద నేమ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ ఏబిసి. It is going to take one integer array and a integer key, two arguments. ఆ two arguments లో ఒకటి array, integer array, ఇంకోటి integer key, and it is going to return one integer value. సపోజ్ ఇక్కడ కూడా నేను ఎలా పెడితే ఒక ఇంటీజర్ array రిటర్న్ చేయబోతున్నాను అని అర్థం. సో ఇలా ఉండేవి మనకి సిగ్నేచర్స్. కానీ పైథాన్లో ఎలా ఉంటుందంటే పైథాన్లో రిటర్న్ టైప్ ప్లేస్లో ఏముండదు, అసలు రిటర్న్ టైప్ ఉండదు. బట్ ఒక కీవర్డ్ ఉంటుంది DEF అని, డెఫినేషన్ అని మేబీ అర్థమై ఉండొచ్చు. తర్వాత అఫ్ కోర్స్ ఫంక్షన్ నేమ్ అండ్ ఫాలో బై ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఆర్గ్యుమెంట్స్ అని అనొచ్చు, పారామీటర్స్ అని కూడా అనొచ్చు. అర్థమైందా? కాకపోతే ఇక్కడ కాలన్ వస్తుంది. అండ్ యూనో పైథాన్లో ఇలాగ బ్రేసెస్ ఉండవు, చూసుకోండి డిఫరెన్స్. రిటర్న్ టైప్ ఉండదు, రిటర్న్ టైప్ అని వాయిడ్ అని ఇంట్ అని ఫ్లోట్ అని అలా ఏమి ఉండదు, జస్ట్ DEF వర్డ్ ఉంటుంది అంతే. ఓకేనా? సో ఫంక్షన్ నేమ్, రెగ్యులర్గా ఫంక్షన్ నేమ్ ఇంపార్టెంట్. తర్వాత బ్రాకెట్స్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఇస్తాం, లేదంటే ఎంప్టీగా వదిలేస్తాం. కానీ సెమీకాలన్ ఇంపార్టెంట్. అండ్ సెమీకాలన్ ఇచ్చాక స్టేట్మెంట్స్ అన్నవి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇలాగా. సో స్టేట్మెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. తర్వాత ఫంక్షన్ బాడీ క్లోజ్ అని ఎక్కడ మనకి ఇండికేషన్,
నెక్స్ట్ స్టేట్మెంట్స్ కానీ మీరు ఇక్కడ ఇండెంటేషన్ మార్చారంటే అప్పుడు ఇక్కడ వరకే దాని బాడీ అని అర్థం. జస్ట్ లైక్ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఫర్ లూప్ we used to have colon, and when you write in the next statements you will have some indentation space, right? So the indication of this function body is from here, I mean based on the indentation only. So మీరు ప్రోగ్రామ్ రాస్తే పైథాన్ కంపైలర్స్ పైథాన్ ఎడిటర్స్ రాయడమే బెస్ట్. నోట్ ప్యాడ్ అండ్ వాటిలో మీకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎర్రర్ వస్తుంది. So when the next statement follows in another indentation, this means the function body is closed. Suppose if I have if statement here, some if condition and some statements here, that means these statements also belong to the function body only, but inside if body. Okay, so few more statements, and then from here the next statement. So ikkada enti, the function body starts at line 5 and up to line 10. From line 5 to line 10 the function body, inside that I have a condition whose body is from 8th line to 9th line. ఓకే, సో ఇండెంటేషన్ బట్టే చూసుకోవాలి. ఆల్రెడీ ఇఫ్ స్టేట్మెంట్స్కి ఫర్ లూప్స్కి చెప్పినప్పుడు ఇండెంటేషన్ చూసాను. ఇక్కడ నుండి బ్లాక్స్ రాబోతున్నాయి, ఫంక్షన్స్ రాబోతున్నాయి, కాబట్టి ప్రతి దగ్గర ఇండెంటేషన్ ఉంటుంది. ఎందుకంటే ఫంక్షన్స్ బాడీ ఉంటుంది సెపరేట్గా, ఇక్కడ నుండి ఎక్కువ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇండెంటేషన్ దగ్గర చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఫంక్షన్ లోపల మళ్ళీ ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇంకేమైనా బ్లాక్స్ వస్తే మళ్ళీ వాటి ఇండెంటేషన్ చూసుకోండి. మనకైతే బ్రేసెస్ ఉండేవి జావాలో అండ్ సిలో, అప్పుడు ఈజీ. మీరు ఏ ఇండెంటేషన్లో రాసుకున్నా బ్రేసెస్ బట్టి ఇండికేషన్. బట్ ఇక్కడ చాలా పెద్ద డ్రాబ్యాక్, ఇది చాలా కష్టం ఇక్కడ ఇండెంటేషన్ బట్టి చెక్ చేసుకోవడం. బ్రేసెస్ ఉంటే మనం ఈజీగా చెక్ చేయడం, కానీ ఇక్కడ అసలు ఇంపాసిబుల్. సో ఆ ఇండెంటేషన్లో అలైన్మెంట్స్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ రైట్ ఎ ఫంక్షన్. ఇట్ స్టార్ట్స్ విత్ ద కీవర్డ్ def followed by a function name followed by arguments, parameters inside the parenthesis, and last finally you should give semicolon and then the statements. ఓకే, సో ఫంక్షన్ ఎండ్ అయిందని ఎక్కడ తెలుస్తుంది? సేమ్ అదే ఫంక్షన్ ఇండెంటేషన్తో ఇంకేమైనా స్టేట్మెంట్స్ వస్తే ఆ ముందు వరకు బాడీ అయినట్టు అని అర్థం. ఓకే, అండ్ వై ఫంక్షన్స్, అడ్వాంటేజ్ ఆఫ్ ఫంక్షన్స్, హౌ ఏ ఫంక్షన్ వర్క్స్, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో నేను చెప్పను. సో జస్ట్ సింటాక్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? జస్ట్ ఈ పార్ట్ అంతే. సో ఇది ఫంక్షన్ సిగ్నేచర్ అండ్ ఫంక్షన్ బాడీ. సెమీకాలన్ ఇంపార్టెంట్. సెమీకాలన్ లేదనుకో నెక్స్ట్ లైన్ నాకు సేమ్ ఇండెంటేషన్తో వస్తుంది. సపోజ్ సెమీకాలన్ ఉంటే కరెక్ట్ ఈ బాడీ ఇండెంటేషన్తో వస్తుంది. ఓకే, ఇలాగా ఫైన్. నౌ హౌ, ఇప్పుడు ఫంక్షన్ సిగ్నేచర్ తెలుస్తుంది, ఎలా డిఫైన్ చేయాలి. ఫంక్షన్ కూడా ఒక ఎలిమెంట్ లాంటిదే పైథాన్లో. ఫంక్షన్ కూడా ఒక ఎలిమెంట్ లాంటిదే. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఐఎమ్ డిక్లేరింగ్ ఏ ఈక్వల్స్ టు 10 and I would like to print the value of a. This is valid. Okay, but what if I'm trying to access a value here. I'm declaring in line 5, but I'm trying to access a value in line 3. Here this is okay, it is defined, no error in 4th line, but before that you will get error in 3rd line. It says undefined symbol a. A is undefined because you are defining in line 4. How can you call in line 3? ఇది ఎలాగా సమ్ ఇంటర్ప్రిటర్ అనేది సంథింగ్ చదివాం కదా, పాయింట్ లైన్ బై లైన్ రన్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఫస్ట్ లైన్ 3 చూస్తుంది, లైన్ 4 రాకముందే లైన్ 3 చూస్తుంది. సో వెన్ ఇంటర్ప్రిటర్ సీస్ కంపైలేషన్ ఆర్ రన్నింగ్ ఏదో జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ is still undefined, it is not yet reached to the line 4, therefore it will show error in the line 3 only. Same way you need to be careful with the functions. జనరల్గా మనకి సిఎన్ జావాలో సపోజ్ ఇది సమ్ సెట్ ఆఫ్ లైన్స్ అనుకో, ఇవి సమ్ సెట్ ఆఫ్ లైన్స్ అయితే I can have function anywhere, either here or here, anywhere, right? And I can call function at anywhere. Just put suppose the order avasam, we have a point, the function calling order is important but not the declaration order. I can declare the black function here or here, anywhere, but when it is called the order is important. Suppose I am calling black, blue, red, green, then in this order only they are called. You can just have them anywhere. సో మనకి మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ చేసి రిమైనింగ్ ఫంక్షన్ యాడ్ చేయడం అలవాటు, బట్ మెయిన్ ఫంక్షన్ తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టినా ఓకే కదా. సేమ్ వే ఇన్ జావా ఆల్సో,
In a class, you can have the functions, the methods in any order, but the calling order is important. But here, if I declare a function in line 5, some function, okay, arguments, right? Yeah, some statements, and I'm calling the function in line 2, then this will generate me an error. Thus, it did not go to line 5 yet. It did not create the function. It is still in the line 3 only. Okay. So how can you call a function which is not yet caught by the interpreter? అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏమైనా ఫంక్షన్స్ ఉంటే డిఫైన్ చేసేయండి. Define the function. Suppose some message. Okay. Let us say some print message. Print. Welcome. Okay, now this function is defined. Now here anywhere you can call the function, and how to call function name followed by arguments. Okay, తెలుసు కదా మీకు ఇది. So line number 3 లో function name define చేస్తా. So df is the keyword followed by a function name followed by parameters and semicolon. Inside the body you write any statements. Here I'm giving a printing statement. I'm calling in line 7. So ఇక్కడ అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ line 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సమ్ ఫంక్షన్, ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ జస్ట్ చెకింగ్ ఫర్ ఎర్రర్స్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఓకే. అండ్ line 5 నథింగ్ ఈస్ దేర్. line 6 ఏ కాల్ టు ఫంక్షన్ ఎంఎస్జి ఉందా? ఎస్, ఆల్రెడీ చెక్ చేస్తుంది కదా, అండ్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇట్ విల్ జస్ట్ గో టు ఎంఎస్జి, print the statements and return back. Printing in the sense it execute the function body statements and returns back. Okay, this is how the functions work. You need to define before itself, just like I show you. If you are just declaring a variable, after declaring only you need to access them. Okay, first time మనం పాడేయకూడదు కదా, some b equals to a, ఈ operations అన్ని only after the variable is defined, not before the variable is defined. Same way consider this function. First define the function and then you call the function. That's it. సో ఇది సెట్లో రాస్తానా, ఎక్కడ ఉంది ఇది? Undefined. Okay, save some functions. Welcome వచ్చింది. Suppose what if I define it after the function is been called? ఇలా చేద్దాం. మనకి మిగతా లాంగ్వేజ్లో అలవాటే కదా, ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫంక్షన్. సో అలా చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎంఎస్జి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఎంఎస్జి ఈజ్ నాట్ డిఫైన్డ్, ఇలాగా. గాట్ ఇట్? సో ఫస్ట్ డిఫైన్ చేయాలి మనం దాన్ని, తర్వాత కాల్ చేసుకోవచ్చు. సో ఏం చూసాం, ఎలా డిక్లేర్ చేయాలి, ఎలాగా డిఫైన్ చేయాలి. డిక్లేర్ ఇన్ ద సెన్స్, ఐ మీన్ దిస్ ఇస్ ద ఫంక్షన్ సిగ్నేచర్ అండ్ ఇట్ షుడ్ బి డిఫైన్డ్ బిఫోర్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఈ లైన్స్ బట్టి పైనే ఉండాలి. ఓకేనా? తర్వాత సో ఫంక్షన్ అయిపోయింది. ఆర్గ్యుమెంట్స్ పాసింగ్ చూద్దామా? యా, రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్ పాసింగ్ చూద్దాం. సో లెట్ మీ డిలీట్ దిస్ థింగ్. ఫస్ట్ ఏం డిస్కస్ చేస్తాం, డిక్లేరింగ్ ఎ ఫంక్షన్. ఫస్ట్ సింటాక్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ చెప్పా. సింటాక్స్ ఆఫ్ ఎ ఫంక్షన్, తర్వాత డిక్లేరింగ్ ఎ ఫంక్షన్. డిక్లేరింగ్ డిఫైనింగ్, నాకు తెలిసి డిఫైనింగ్, ఐ గెస్ డిఫైనింగ్ ఎ ఫంక్షన్. ఫంక్షన్కి మెథడ్కి డిఫరెన్స్ చెప్పాను, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ చూద్దాం. పారామీటర్స్ అండ్ రిటర్న్ టైప్ సింపుల్ తేల్చేద్దాం, ఆల్రెడీ మనకు తెలిసింది కాబట్టి. సో టెల్ మీ, every function will have some arguments. I mean either 0 arguments or some set of arguments. Here this message function has 0 arguments. That is why inside the parentheses it has nothing. It's just like void anamata mana other language lo. So don't put void because it's not a keyword in Python. Fine. So this function is taking 0 arguments. Now let us pass some arguments. Let us say, but suppose మనం జావాలో ఆర్ సిలో ఎలా రాస్తాం, void some MSG unte, if I would like to pass some name, this is how I pass in C language, I guess. Array the suppose Java ankondi string some name అని ఇస్తా. I would like to pass some name.
Then while calling the MSG function, I'll pass some name, right? ఇలా పంపిస్తాను నేమ్. సో ఈ నేమ్ వెళ్ళి ఈ నేమ్లోకి వెళ్తుంది, దాని మీద మీరు ఆపరేషన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఐ విల్ కాల్ ది ఎంఎస్జి ఫంక్షన్ దిస్ సేమ్ వే. ఐ జస్ట్ పాస్ సమ్ నేమ్ హియర్. ఓకే, నో ప్రాబ్లమ్. దిస్ ఈస్ సేమ్ యాజ్ అదర్ లాంగ్వేజ్ ఓన్లీ. బట్ హౌ టు రిసీవ్ ఇట్ హియర్? పారామీటర్స్ కదా, హౌ టు రిసీవ్ ఇట్? నార్మల్గా ఇప్పుడు భాను అన్న సమ్ స్ట్రింగ్ నేను సమ్ వేరియబుల్లో పెట్టాలంటే స్ట్రింగ్ అని ఇవ్వాలి. ఏమైనా ఇక్కడ ఏమైనా డేటా టైప్స్ ఉన్నాయా? పైథాన్లో లేవు కదా, నో డేటా టైప్స్. అఫ్ కోర్స్ డేటా టైప్స్ ఉన్నాయి, బట్ వీ నీ నాట్ టు మెన్షన్ దెమ్. సో సింపుల్గా నేమ్ ఈక్వల్స్ టు అయిపోద్ది కదా, నేమ్ ఈక్వల్స్ టు ఆ స్ట్రింగ్ ఇచ్చేయచ్చు. సేమ్ అదే అప్లై అవుద్ది ఇక్కడ. సో ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఇంట్ ఏ ఫ్లోట్ బి డబుల్ శాలరీ ఇలా ఇవ్వక్కర్లా, డైరెక్ట్గా నేమ్ అని ఇస్తే చాలు, అంతే. టీఎఫ్ అఫ్ కోర్స్ మీకు తెలుసు, డైరెక్ట్గా ఆ ఎంఎస్జిలో ఆ వేరియబుల్ మెన్షన్ చేస్తే చాలు, వేరియబుల్ అంతే. సో దీని డేటా టైప్ అక్కర్లా, ఇది వెళ్ళి ఆ వేరియబుల్లోకి వెళ్ళిపోద్ది. సో జస్ట్ మెన్షన్ ద నేమ్ హియర్. నేమ్ కలర్ మారుతుంది, పర్లేదు, సమ్ కీవర్డ్లా ఉంది, సమ్ ఫంక్షన్ ఏదోలా ఉంది. మీకు అలా ఇష్టం లేకపోతే జస్ట్ ఇలా పెట్టండి. ఓకే, సో నౌ ఎంఎస్జి ఇస్ ద ఫంక్షన్. అఫ్ కోర్స్ ఎంఎస్జి కూడా ఏదో సమ్ పేరు ఉంది, ఇట్స్ ఓకే. ఈ స్ట్రింగ్ వెళ్ళి ఈ నేమ్లోకి వెళ్ళిపోద్ది, ఈ వేరియబుల్లో. ఇది ఆర్గ్యుమెంట్. ఇప్పుడు దాని మీద మనం చేస్తున్నాం సమ్ వెల్కమ్ కమా ఎన్ఎంఈ, అది ప్రింట్ అయిపోద్ది, ఎన్ఏఎం. ఇప్పుడు ఈ నేమ్ భాను వెళ్ళి ఈ ఎన్ఏఎంలో ఉంది కాబట్టి వెల్కమ్ భాను అని వస్తుంది. సో ఇక్కడ ఏం చూపిస్తున్నా, నేను జస్ట్ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో చెప్తున్నా. వెల్కమ్ భాను, ఇందులో ఆర్గ్యుమెంట్స్ ఏం పంపలా. సో జస్ట్ వెల్కమ్ వచ్చింది. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ పంపించాను కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్స్ ఇందులోకి వెళ్తుంది, అది మనం ప్రింట్ చేస్తాం. సపోజ్ 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాలనుకో, సపోజ్ ఈసారి విష్ కూడా విష్ అని పెడతా ఫంక్షన్ నేమ్. ఓకే, I'll just call the wish method, wish function. Okay, now message పంపిద్దాం and name కూడా పంపిద్దాం. ఫస్ట్ నేమ్, తర్వాత మెసేజ్. 2 ఆర్గ్యుమెంట్స్. Here I'm passing 2 ఆర్గ్యుమెంట్స్. So name is Banu and second argument is some good morning. That's it. So ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ is defined. సో మెసేజ్ తీయాలి కదా, ఎంఎస్జి కమా నేమ్. సో భాను అనేది నేమ్లోకి వెళ్తుంది, గుడ్ మార్నింగ్ అనేది మెసేజ్లోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ చేస్తాం మెసేజ్ గుడ్ మార్నింగ్ స్పేస్ భాను ఇలాగా. సో 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నా. సో రిస్ట్రిక్షన్స్ అని లేదు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా పంపించేసుకోవచ్చు. సో ఆర్గ్యుమెంట్స్ డేటా టైప్ ఉండదు, జస్ట్ ఇచ్చాడు. ఓకే, ఆర్డర్ ఇంపార్టెంట్, ఇది మీకు తెలుసు కదా. భాను అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఫస్ట్ వేరియబుల్లోకి వెళ్తుంది. తర్వాత ఇది సెకండ్ది కాబట్టి సెకండ్ దాంట్లోకి వెళ్తుంది, రైట్. నౌ సో ఇదే, మీరు ఇంటీజర్ పంపిస్తారా, ఇంకేవో పంపిస్తారా, ఏవైనా పర్లేదు. సపోజ్ ఇప్పుడు నేను గుడ్ మార్నింగ్ భాను, యూ స్కోర్డ్ సంథింగ్ అని పెట్టాలనుకున్నా, యువర్ స్కోర్ ఈజ్ అని భాను, అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ సమ్ అదర్ స్ట్రింగ్ యువర్ స్కోర్ అని పంపిస్తున్నా. యువర్ స్కోర్ ఈజ్ స్ట్రింగ్ అండ్ ఇక్కడ మార్క్స్ పంపిస్తున్నా. ఓకే, సమ్ 19 స్కోర్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, తీసుకునేవి రిసీవ్ చేసుకునే వేరియబుల్స్ 2 ఉన్నాయి. సో యాడ్ చేయండి, స్కోర్కి సమ్ ఇంకో మెసేజ్ సమ్ MSG2 అండ్ స్కోర్ ఇన్ ద వేరియబుల్ స్కోర్. సో టోటల్లీ 4 ఆర్గ్యుమెంట్స్ వెళ్తున్నాయి కాబట్టి 4 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి, పారామీటర్స్. అఫ్ కోర్స్ ఇంకా ఇందులో టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అది డీటెయిల్గా చూస్తాం. ప్రస్తుతానికి జస్ట్ పారామీటర్స్ గురించి చెప్తున్నా. సో టోటల్లీ ఎన్నైనా పంపించవచ్చు అండ్ ఎలాంటి టైప్ అయినా పంపించవచ్చు. ఇది మీకు పెద్ద ఆశ్చర్యం లేదు, మనం ఈవెన్ అదర్ లాంగ్వేజ్లో కూడా ఇలా ఉండవు కదా. సపోజ్ సమ్ ఏంటది ఇందులో చూసాం కదా, లీనియర్ సెర్చ్ ఫంక్షన్ అనుకో, ఒక ఇంటీజర్ అరే పంపిస్తాం, అలాగే ఇంట్ కీ పంపిస్తాం. సో ఇంటీజర్స్ అనే కాదు, ఇంట్ ఫ్లోట్ క్యార్ అలా ఏమైనా పంపించుకోవచ్చు కదా. సేమ్ అలాగే ఇక్కడ రిస్ట్రిక్షన్ లేదు, టైప్ ఒకటే ఉండాలని లేదు. స్ట్రింగ్ విత్ అదర్ కాంబినేషన్స్, ఇంటీజర్ విత్ అదర్ కాంబినేషన్, ఇంట్ ఫ్లోట్ కాంప్లెక్స్ కూడా పంపించవచ్చు లేదా చూసుకుంటామని, మొత్తం అన్ని డేటా టైప్స్ కలిపి పంపించవచ్చు. సో ఏ ప్రాబ్లం లేదు. అఫ్ కోర్స్ కాంప్లెక్స్ చాలా తక్కువ వాడితే మీరు కావాలంటే అవి కూడా పంపించుకోండి.
మీరు ఏమైనా సైంటిఫిక్ అప్లికేషన్ ఏమైనా చేస్తే. అఫ్కోర్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎనీ డేటా టైప్ మీరు మెన్షన్ చేసేయచ్చు, ఎన్నైనా పంపించవచ్చు. ఓకే, కొత్తగా అంటే ఫంక్షన్స్ వింటున్న వాళ్ళ కోసం రిపీట్ చేస్తున్నా, కొంతమందికి అంత ఐడియా ఉండదు కదా. ఎనీ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కెన్ బి పాస్డ్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కెన్ బి పాస్డ్. సో నౌ లెట్ us display the function here. Message is good morning, the name is Bhanu. Next your score is అన్న మెసేజ్ డిస్ప్లే అవ్వాలి కాబట్టి MSG2 అండ్ నెక్స్ట్ స్కోర్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో గుడ్ మార్నింగ్ Bhanu, your score is 99 డిస్ప్లే అవుద్ది. ఓకే, సో ఇలాగా this is how you pass parameters to a function. Now the next question is return type. You know, every function returns a value to the same calling place. ఇవి చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం మనం. Every function when called performs the statements and returns a value to the calling place. So this function here wish is called at line 6 and it passes some arguments to the called function here in line 3, and this function performs some task, is processing the data, and of course this returns a value to the calling place to the line 6. Okay, now return type unte ela mention cheyali. We used to give void here if the function doesn't return anything. We use it to give int here if the function returns an integer value. We use it to give float here if the function returns a float value. But here we have several things to discuss. First point is every function in Python returns a value. తిరగలేదు. ఇప్పుడు సపోజ్ మనకి cn కావాలనుకో, the function return type is void, it doesn't return anything. But here in Python, every damn function returns a value. So what type of value anadi you need not to bother. Based on the variable you can identify. Suppose if it returns MSG, the return type is string. If returns score, the return type is int. So anyway, మనం passing అప్పుడు declaration అప్పుడు we are not mentioning the data type, right? Okay, just I mean to assign a value, I'm just giving a equals to 10. So I'm not giving int, float or not anything here. Same way, while returning value, you can return any value, whether it be string or float or double ఉన్నది ఇక్కడ కాంప్లెక్స్ ఆర్ బూల్ ఆర్ ఎనీథింగ్. ఆ లిస్ట్ అయినా పంపించవచ్చు, టపుల్ అయినా పంపించవచ్చు, ఏమైనా పంపించవచ్చు. సో రిటర్న్ టైప్ ఇక్కడ ఇంటా, ఫ్లోటా, క్యారా, బూలా మెన్షన్ చేయక్కర్లా, జస్ట్ రిటర్న్ చేసొచ్చు. అండ్ హౌ వుడ్ యూ రిటర్న్ ఇస్ ద కీవర్డ్ ఇస్ రిటర్న్, దట్స్ ఇట్. బట్ ఇది కాదు ప్రోగ్రామ్. సమ్ ఆఫ్ టూ నెంబర్స్, ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ చేద్దాం. సో ఎడిషన్ ఆఫ్ మనకి ఇది బాగా తెలుసు కదా, హచ్ వచ్చింది. ఫస్ట్ దీంతోనే బిగిన్ చేస్తాం. ఎడిషన్ ఆఫ్ టూ నెంబర్స్. సో లెట్ మీ డిఫైన్ ద ఫంక్షన్. సో ఫస్ట్ నేను ఫంక్షన్ కాల్ చేస్తా, ఎడిషన్ 10, 20 అని. తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేస్తా. ఇది రైట్ కదా? ఇలా చేయొచ్చా? నో, ఫస్ట్ ఫంక్షన్ డిఫైన్ అవ్వాలి. వేరియబుల్ డెఫినేషన్ లాగా ఫంక్షన్ డెఫినేషన్స్ కూడా. సో యాడ్ అనుకుందాం ఫంక్షన్ నేమ్, అండ్ ఇట్ రిసీవ్స్ two numbers. Let us say some a and b. It is going to receive the numbers into a and b and perform the operation a plus b. I would like to return this a plus b value. So simply perform return operation. Ante. Now this a plus b is added and that result is returned. That's it. So call the function here. How to call? Just add and pass the arguments 10, 20. అయితే దీని అవుట్పుట్ ఏమొస్తుందండి? ఏమీ రాదు, బికాజ్ ఐఎమ్ నాట్ ప్రింటింగ్, రైట్? అంతే, అవుట్పుట్ ఏం రాలేదు, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ కాలింగ్ ద ఫంక్షన్ అండ్ ఐఎమ్ రిసీవింగ్ ద వాల్యూ రిటర్న్ బై ఇట్, బట్ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఎనీథింగ్. అయితే డిస్ప్లే చేయాలంటే జస్ట్ ప్రింట్లో పెట్టండి, ఆ రిటర్న్ వచ్చిన వాల్యూ ప్రింట్ అవుతుంది మనకి. యాడ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో 10 and 20 passed. Now it is returning the result of 10 plus 20 and this print statement is printing the result. ఇప్పుడు మనకి 30 అని వస్తుంది. ఓకే, సో రిటర్న్ సింపుల్, అదర్ లాంగ్వేజ్ లాగే రిటర్న్, పాసింగ్ ఆర్గ్యుమెంట్స్ కామనే అండ్ రిటర్నింగ్ కూడా కామనే. సపోజ్ వాట్ ఇఫ్ ఐ డు నాట్ రిటర్న్ బట్ ఐ సింప్లీ ప్రింట్ హియర్, ప్రింట్ a plus b. Yeah, this is fine, but if this is the case, we will get error in C and Java because we will have void here.
If I am not returning anything means the return type will be void, right? And for a function which has void as return type, you cannot receive the value and you cannot print it. Ante either you cannot assign it into some third variable or you cannot print it also. Okay, ఇప్పుడు ఏంటి, this function is not going to anything because we did not mention any return statement, but still it is not going to get error if a function doesn't return anything. I mean, if you do not mention any return type, the return type is none. None is also a data type, right? జస్ట్ లైక్ అదర్ డేటాస్ నన్. మీకు ఎక్కడ నోట్స్లో ఉంటుంది, లేదా తీస్తాను నేను, చూద్దాం. సో నన్ అన్నది నథింగ్ అనమాట, నిల్లగా చూసుకోండి, క్యాపిటల్ NONE, because we are not returning anything from this function, but you are trying to receive something. Yes, it will return. If you do not return anything, it returns none. ఓకే, సో అందుకే ఆ రోజు మొన్న ఒక రివర్స్ అన్న ఫంక్షన్ చేసినప్పుడు ఎవరో అమ్మాయి నన్ను అడిగింది. షీ వాజ్ జస్ట్ doing reverse operation on something, let us say list or something, list or tuple, and she is printing it this way. సో తనేం ఎక్స్పెక్ట్ చేసింది, ఆ టపుల్ ఆర్ లిస్ట్ ఉంది కదా, అందులోని వాల్యూస్ రివర్స్ అయిపోయి ప్రింట్ చేస్తుంది అనుకున్నది. నో, దిస్ విల్ రివర్స్ ఇంటూ ద లిస్ట్ ఓన్లీ, ఐ గెస్ లిస్ట్ సెట్ ఏదో ఒకటి గుర్తులేదు, సపోజ్ లిస్ట్ అనుకోండి, ఇందులో వాల్యూస్ రివర్స్ చేసి ఇట్ డజంట్ రిటర్న్ ఎనీథింగ్, దట్స్ వై షీ గాట్ నన్. అదే సి జావా అనుకో ఎర్రర్ వచ్చేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సమ్ ఫంక్షన్స్ రిటర్న్స్ వాల్యూస్. సపోజ్ కాపీ ఫంక్షన్ ఉంది అనుకోండి, సపోజ్ ఎల్ డాట్ కాపీ ఉంది అనుకోండి, దిస్ విల్ రిటర్న్ అ న్యూ లిస్ట్. ఓకే, దిస్ విల్ కంప్లీట్లీ రిటర్న్ ఎ న్యూ లిస్ట్, ఎ కాపీడ్ వర్షన్ ఆఫ్ ద L1. ఓకే, బట్ కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి దే డజంట్ రిటర్న్. సపోజ్ దిస్ రిటర్న్ రివర్స్ ఫంక్షన్ ఉంది అనుకోండి, ఎగ్జాక్ట్గా తెలియదు, సమ్ ABC ఫంక్షన్ అనుకోండి, దిస్ ఈస్ పర్ఫార్మింగ్ some operation on this only, and that it doesn't return anything, it just returns none. So she was expecting, okay, this will be reversed and the values will be printed. No, this returns none. ఓకేనా? సో అలాగా ఫంక్షన్, కొన్ని ఫంక్షన్స్ వాల్యూస్ రిటర్న్ చేస్తాయి, కొన్ని ఫంక్షన్స్ రిటర్న్ చేయవు, నన్ రిటర్న్ చేస్తాయి. జస్ట్ లైక్ కాపీ ఫంక్షన్ ఒక కంప్లీట్ సెట్ లిస్ట్ని రిటర్న్ చేస్తుంది, బట్ సమ్ రివర్స్ ఫంక్షన్ రివర్స్ చేసి నన్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, this add function is performing some operation. Yes, it is performing addition, but it doesn't return anything. It's not returning. So you cannot access the value. Even if C equals to A plus B betna, you are not going to get error. Instead, you are going to get none into C. Okay. C print చేస్తే మనకు నన్ అనే వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్, ఫంక్షన్ రిటర్న్ చేయకపోయినా వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎర్రర్, నన్ వస్తుంది. సో ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసుకుంటాం మనం. ఇఫ్ దిస్ ఆపరేషన్ సక్సెస్ఫుల్, రిటర్న్ ట్రూ. ఇఫ్ దిస్ ఆపరేషన్ ఫెయిల్స్, రిటర్న్ ఫాల్స్. అలాగా రిటర్న్ చేయకపోయినా మనకి పొరపాటున రిటర్న్ చేస్తుంది అనుకొని యాక్సెస్ చేసినా నన్ను వస్తుంది తప్ప ఇండికేషన్ ఎర్రర్ రాదు. ఓకే, ఇది ఒక చిన్న అడ్వాంటేజ్. సో అర్థమైంది అనుకుంటా, ఎవ్రీ ఫంక్షన్ ఇన్ పైథాన్ రిటర్న్స్ ఎ వాల్యూ. ఓకే, సో సింటాక్స్ ఆఫ్ ద ఫంక్షన్ చూసాం, డెఫినేషన్ ఆఫ్ ఎ ఫంక్షన్ చూసాం, పారామీటర్స్ పాసింగ్ చూసాం, ఎలా పాస్ చేయాలో చూసాం, ఎలా వాడాలో చూసాం, అండ్ రిటర్న్ టైప్ చూసాం. సో హౌ వుడ్ యూ రిటర్న్ ఎ వాల్యూ ఫ్రమ్ ఎ ఫంక్షన్? బై ద కీవర్డ్ రిటర్న్. ఓకే, సో ఈజీ ఇది, A plus B. అయితే ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది, చెప్తా. సో రిటర్న్ ఈస్ ద కీవర్డ్ టు రిటర్న్ వాల్యూ. ఇఫ్ యూ డు నాట్ రిటర్న్ ఆల్సో, ఇట్ విల్ రిటర్న్ నన్. ఓకే, సో ఎవ్రీ ఫంక్షన్ రిటర్న్స్ వాల్యూ. ఆ రిటర్న్ చేస్తే మీరు యాక్సెస్ చేసుకోండి, ఒక సీలో పెట్టుకుంటారో లేదా ప్రింటే చేస్తారో, అది మీ ఇష్టం. ఓకేనా? అయితే ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, కంపేర్ టు అదర్ లాంగ్వేజ్, return statement in Python can return multiple values. This is the biggest advantage of Python over C and Java. In C and Java, we used to return only single element, but here in Python, you can return multiple values. Advantage kada? Nara? Invisna? నేర్చేసుకున్నావా ప్రత్యూష, లేదా ఫంక్షన్స్ స్టార్టే చేయలేదా? స్టార్ట్ చేయలేదు. ఓకే, అయితే ఈరోజు కొత్తగా ఉంటుంది మీకు. సరే, నౌ లెట్ మీ షో యూ రిటర్నింగ్ మల్టిపుల్ వాల్యూస్. హౌ వుడ్ యూ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్?
ఫ్రమ్ ఏ ఫంక్షన్. ఇది కొత్త పాయింట్ ఇది. సో లెట్ మీ టేక్ నోట్స్లో ఉన్న ఎగ్జాంపులే క్యాల్సీ అనుకుందాం. క్యాల్సీ ఐ వుడ్ లైక్ టు పర్ఫార్మ్ ఆల్ ఆపరేషన్స్, ఆల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, లేదా సింపుల్గా ఏఓ అని పెడతాం, అర్థమెటిక్ ఆపరేషన్స్ on these two numbers. So here I'll perform sum operation first. Sum equals to a plus b. Okay, next subtraction operation, that is a minus b. Okay, next multiplication operation, a into b. Next division operation, that is a double slash b. Double slash na, yeah, exact ఇదే వస్తుంది కదా, ఫ్లోర్ డివిజన్. యా, తర్వాత అంతే చాలండి. సో నౌ ఐ వుడ్ లైక్ టు సపోజ్ ఇఫ్ ఐ ప్రింట్ దెమ్ హియర్ ఓన్లీ, I can simply give sum comma sub comma multiplication comma and division. So result మొత్తం ప్రింట్ చేస్తుంది. You simply call the calci function, AO function, sorry. The function name is AO, arithmetic operation, and pass some values. Let us say, let us take input from the user. So input, enter two numbers, enter two numbers అని అడుగుదాం. Okay, we have to typecast, right, because they're going to be in string. So int. Then ఇలా రాస్తాను, ఏలో బీలో పంపించాలి కదా. యా, సో ఏ కమా బి, ఇక్కడ వేరియబుల్స్ ఏ కమా బిలో తీసుకున్నా. నౌ ఏఓ అని కాల్ చేసి ఈ ఏ కమా బి పంపిస్తాం. ఓకే, సో దీస్ ఆర్ వేరియబుల్స్ అవుట్ సైడ్ ద ఫంక్షన్, దీస్ ఆర్ లోకల్ వేరియబుల్స్ టు ఏబి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఇవన్నీ మీకు తెలుసు, మరి ఇవి కూడా తెలియకుండా ఎవరు లేరు అనుకుంటా. ఇవి బయట ఫంక్షన్స్, గ్లోబల్ ఫంక్షన్స్. ఇవి లోకల్ ఫంక్షన్స్. ఇవి పేర్లు వేరు కానీ వేరియబుల్స్ వేరు. ఓకే, సో నౌ ద యూజర్ ఎంటర్స్ two values. The values are stored into a and b. The a and b are passed to the function AO, and operations are performed inside the function a plus b, a minus b, a into b, a division b, and the operations results are printed there itself. That's it. So easy, a simple function. Some 10. Oops, enter కొట్టానా, స్పేస్ ఇవ్వాలి కదా. ఇక్కడ స్పేస్ ఇవ్వాలి స్ట్రింగ్లో, ఎందుకంటే మనం జనరల్గా అలవాట్ల ప్రకారం ఎలా ఇచ్చాను, 10 into 20 ఇస్తున్నా. అలా కాదు, ఇక్కడ ఇన్పుట్ స్ట్రింగ్లో ఇవ్వాలి కదా, 10 space 20 ఇవ్వాలి. ఓకే, సో ఫైన్, రన్ అగైన్, 10 space 20. Invalid literal int with base 1020. What's wrong? Line number 19. AO, A comma B. Okay, okay. Split చేయాలి కదా, సారీ, డాట్ స్ప్లిట్ మర్చిపోయాను. ఎందుకంటే స్ట్రింగ్లో వస్తుంది, దాన్ని మనం స్ప్లిట్ ఫంక్షన్ వాడి సెపరేట్ చేస్తాం కదా, ఆ సెపరేట్ అయినవి ఏ కమా బిలో పెడతాం. ఓకే ఫైన్, 10 space 20. మళ్ళీ చూడండి, ఇక్కడ మిస్టేక్ మర్చిపోయాను. ఇంట్ ఆర్గ్యుమెంట్ మస్ట్ బి స్ట్రింగ్ బైట్ లైక్. ఒక్క నిమిషం, ఇన్పుట్. ఓకే, ఇక్కడ యా అంతేనా, ప్యాకెట్ సమ్ మిస్టేక్ అనుకుంటా. అన్మ్యూట్ చేసి ఎర్రర్ చెప్పండి. ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్ తప్పు వాడుతున్నా. ఇన్పుట్, దిస్ ఈస్ జస్ట్ డిస్ప్లేయింగ్ మై ద స్ట్రింగ్, అండ్ నవ్ ఐఎమ్ టైప్ కాస్టింగ్ ఇట్. ఓకే, టైప్ కాస్ట్ చేయక్కర్లే, ఒక్కొక్క వాల్యూకి అయితే టైప్ కాస్ట్ చేయాలి. పని చేద్దాం, మన రెగ్యులర్ ఫార్మాట్ వాడదాం. ఏ ఇలా పెట్టుకుందాం, ఎంటర్ వాల్యూ 1. ఓ మై గాడ్, ఎలా వస్తున్నా ఆఖరికి. ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఫస్ట్ నెంబర్, తర్వాత ఎంటర్ సెకండ్ నెంబర్. ఈ ఫార్మాట్ బెస్ట్, అది వస్తుంది సంథింగ్ టైం లేదు చూడడానికి. ఇది బెస్ట్ కదా మనకి. అందులో ఎర్రర్ వచ్చింది అనుకో, ఏ ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఏలో పెట్టించుకో, ఇంటి పెట్టి, తర్వాత బి ఇందులో పెట్టించుకో. ఓకే, ఇప్పుడు ఎన్బి పంపించు. ఫస్ట్ సింగిల్ లైన్ ఫార్మాట్ తర్వాత చూద్దాం. సో 10 ఎంటర్ 20, ఇప్పుడు మన రెగ్యులర్ ఫార్మాట్. ఓకే, సో 30 ఈజ్ ద ఎడిషన్, మైనస్ ఈజ్ ద సబ్స్ట్రాక్షన్, 200 ఈజ్ ద మల్టిప్లికేషన్, అండ్ డబుల్ స్లాష్ ఇచ్చాను కాబట్టి నాకు డివిజన్ ఎగ్జాక్ట్గా రావట్లా. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. 10 and 20. ఓకే, డివిజన్ 0.5. ఓకే, సో స్ప్లిట్ ఆపరేషన్ అయిన తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మనం ఫంక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి యారర్ ఇప్పుడు నేను పట్టించుకోను.
సో 2 numbers రీడ్ చేసాం, 2 numbers పాస్ చేస్తాం. బట్ హియర్ వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్ యాక్చువల్లీ? I do not want to print the result here itself. I would like to get the result back here. Okay, my requirement is I require all the results, the sum results, subtraction, multiplication, division results, so that I can perform, I can do some calculation over here. So I want the 4 values to be written. So how would you return? Yes, it is possible. Return sum, comma, subtraction, comma, mul, comma, div. అంతే. సో దిస్ సింపుల్ లైన్ జనరల్లీ మనం ఏం చేస్తాం, యూజ్ టు రిటర్న్ సింగిల్ వాల్యూ లైక్ దిస్, బట్ యూ కెన్ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ జస్ట్ బై సెపరేటెడ్ స్పేసెస్. ఈజీయే కాదా? సో దిస్ వే యూ కెన్ you can return any number of values from a function, returning multiple values. This is not allowed in C or Java. This is allowed in Python. ఓకే, ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్. ఇది మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తాం. సో హౌ టు రిసీవ్ దెమ్? ఓకే, మల్టిపుల్ వాల్యూస్ రిటర్న్ చేస్తాం, బట్ ఇప్పుడు నేను రిసీవ్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఇక్కడ సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. కాబట్టి ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి? 4 వాల్యూస్ వస్తున్నాయి. ప్యాకింగ్, అన్ప్యాకింగ్ విన్నారు కదా టపుల్స్లో, టపుల్స్ అండ్ లిస్ట్లో ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. ఇక్కడ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ చేయాలి మనం. సో టపుల్స్లో ప్యాకింగ్ అన్ప్యాకింగ్ చూస్తాం కదా. ఇప్పుడు ఏమొస్తుంది? సమ్ సబ్స్ట్రాక్ట్ మల్టిపుల్ డివిజన్ 4 వస్తున్నాయి. సో ఇక్కడ 4 వాల్యూస్ ఇచ్చేయండి. సమ్ ఎస్ కమా ఎస్బి కమా ఎం కమా డి. సో ఇప్పుడు ఈ 4 వాల్యూస్ రిటర్న్ అవి ఈ 4 వాల్యూస్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు ప్రింట్ చేసుకోండి ఇక్కడ కావాలంటే. ప్రింట్ సమ్ ఈక్వల్స్ టు సమ్ కమా ఎస్, తర్వాత మళ్ళీ కమా సబ్స్ట్రాక్షన్ ఈక్వల్స్ టు ఎస్బి, తర్వాత మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు ఎం, తర్వాత కరెక్ట్గా ఉందా ఇక్కడ? ఎం. నెక్స్ట్ డివిజన్, మళ్ళీ కమా డివిజన్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఇది వస్తుంది స్ట్రింగ్స్తో అప్పుడు తలనొప్పే, టీ. అంటేనా ఇది స్ట్రింగ్ కోట్స్లో, తర్వాత వాల్యూ, ఇది స్ట్రింగ్ తర్వాత వాల్యూ, ఇది స్ట్రింగ్ తర్వాత వాల్యూ, ఇది స్ట్రింగ్ తర్వాత వాల్యూ. లేదా తలనొప్పి అంతా వద్దనుకుంటే మనం ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు కదా. లేదంటే మీరు సిస్టమ్ లేదని కంప్లైంట్ చేయకండి, మీకు మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్లోనే ఎడిటర్ ఆన్ చేసి, ఆన్లైన్ ఎడిటర్ ఆన్ చేసి మీరు అందులో చేసుకోవచ్చు. సో ఇలా కాకుండా అప్పుడు ఇది ఈ కమాస్ అన్ని కన్ఫ్యూజింగ్ అంటే మనం ఇలా రాసుకోవచ్చు కదా. సమ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్, స్పేస్ సబ్స్ట్రాక్షన్ ఈక్వల్స్ టు దిస్ థింగ్, స్పేస్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు సంథింగ్ ఇలాగా, తర్వాత డివిజన్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? ఫార్మాటా డాట్ ఫార్మాటా? డాట్ ఫార్మాట్, స్ట్రింగ్ ఫార్మాటింగ్ తెలుసు కదా. ఎస్ కమా ఎస్బి కమా ఎం కమా నెక్స్ట్ డి. ఇంతేనా? ఏమైనా సింటాక్స్ ఎర్రర్ ఉందా చూద్దాం, ఒక్క నిమిషం చూడండి. రెగ్యులర్గా చేసి నేనే మర్చిపోతున్నాను, సింటాక్సెస్ మర్చిపోతున్నాను. ఎందుకు చూడండి, స్ప్లిట్ ఆపరేషన్ దగ్గర సింటాక్స్ గుర్తురాలా. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్. సో సమ్ ఈక్వల్స్ టు సంథింగ్ 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 డాట్ ఫార్మాట్ ఎస్ఎస్బి. ఇది ఇక్కడ ఓకే, లెట్స్ ట్రై. ఏమైనా ఎర్రర్ ఉందేమో. 10 20 ఓకే వస్తుంది. సో రిటర్న్ చేసేయా లేదా? ఇక్కడ ఇది కాదు, ఇవన్నీ ఓకే. మనం చూడాల్సింది ఇది ఏంటి? ఇట్ ఈస్ రిటర్నింగ్ 4 వాల్యూస్ అండ్ వీఆర్ అన్ప్యాకింగ్ దమ్ ఇంటూ సమ్ 4 వేరియబుల్స్ ఎస్ఎస్బి ఎండి. అయితే ఇలాగా ఒక 20 వేరియబుల్స్ 20 వాల్యూస్ రిటర్న్ చేసింది అనుకోండి, 20 వేరియబుల్స్ పెట్టడం కష్టమే కదా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎవరైనా గెస్ట్ చేయండి. సార్ 4 వాల్యూస్ కాబట్టి 4 వేరియబుల్స్ డిక్లేర్ చేసి ఇగో మీరు ఇగో ప్రింట్ సమ్ సబ్ ఒక్కొక్కటి పెట్టినారు, చాలా తలనొప్పి వచ్చింది. వాట్ ఇఫ్ ద ఫంక్షన్ రిటర్న్స్ 20 30 40 50 values? Then do we need to write this way all the 50 values? Oh my god, do we need to declare 50 variables? Any solution for that? Dictionary, list or tuple? 8 choice list now, Kriti. ఫర్ లూప్ యూజ్ చేసి కదా 2 అసైన్ చేయాలి. ఫంక్షన్ రావు. ఓకే, చెప్పండి. లిస్ట్ కాదు, నో.
ఏంటి సాహితి సార్ అంటున్నావు? ఏంటా దేనికా? డిక్షనరీ కాదు. Packing, okay, no. My question is, listen carefully. This function is returning me some four values, right? This function is returning me some four values. So these four values are unpacked to four variables here, S, SB, M, and D. Okay, I'm calling the function AO by passing A and B, and the AO function returns four values. Therefore, I'm just unpacking them into SSB, M, and D. And I'm printing them. Sum equals to S, sub equals to SB, mul equals to M, division equals to D. Either in this or this way, I need to write a big statement, right? What if the function returns 50 values? If the function returns 50 values, I need to declare 50 variables and I need to print all the 50 variables separately. That's a big headache, right? So is there any solution for that? Loop, but what? How? Oh my God. Listen, for printing I may take loop. You guys are saying for I in what? ఏం పెడతారు? ఏ అంటే ఇక్కడ ఎస్, ఎస్బి, ఎం అలా పెడతారు ఒక్కొక్కటి. అలా మళ్ళీ ఇక్కడ 50 వేరియబుల్స్, అప్ టు 50 వేరియబుల్స్ నేను డిక్లేర్ చేసుకోవాలా లేదా? ప్రింటింగ్ కూడా కష్టం. ఒక్కొక్కటి మీరు ఎలా మెన్షన్ చేస్తారు? దాని బదులు ప్రింటింగ్ చేసుకోవడం బెస్ట్ లూప్లో పెట్టేవాళ్ళు. ఇక్కడ సొల్యూషన్ చెప్పండి. ఇక్కడ సొల్యూషన్ చెప్తే అప్పుడు మనకి ప్రింటింగ్ ఈజీ అయిపోద్ది. గెస్ గెస్ గెస్. అపెండా? ఓ మై గాడ్. ఓకే, సరే నేనే మర్చిపోయాను, మీరు మర్చిపోవడంలో తేడా లేదు కానీ. ఓకే, ఇలా ప్రింట్ చేస్తావు హుషారని. సపోజ్ ఉషా, ఐ డోంట్ వాంట్ టు ప్రింట్, ఐ వాంట్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్. I would like to perform some calculations on them. Then, see, every time we do not print, okay, we may have to perform some operations. In an examples program, we just print and print. But in real time, we may have to perform some operations on them. So, do not think about printing every time. No, no, no. The thing is, you guys have to concentrate here in line 17. What do you call some values that are separated by comma? ఏ టైప్ అండి? టపులా కాదా? టపుల్ can be represented in parenthesis or simply the values separated by comma or not. అవునా కదా? Some set of values separated by comma is a tuple. That means this written statement, of course it is returning me some set of values, but this can be seen as a single value, tuple. సమజైందా? క్లియరా? ఫాస్ట్. Okay, so listen. Yes, this is returning me more than one value, 4 values or 40 values or 400 values, all values separated by commas. So some set of values separated by commas is nothing but a tuple. So simple గా ఇక్కడ ఒకే వాల్యూ అన్నట్టు మీరు చూడాలి. మీకు 100 మంది కనిపిస్తున్నారేమో కానీ నేను కొట్టడానికి డిసైడ్ అని ఒక్కడే కనిపిస్తున్నాడు అని ఎన్టీఆర్ అంటాడు కదా ఉసిరివెల్లో. అలాగా ఇక్కడ మీకు మల్టిపుల్ వాల్యూస్ కనిపిస్తున్నాయి కానీ నాకు అది సింగిల్ టపుల్ లా కనిపిస్తుంది. సో సింపుల్ గా అన్పాకింగ్ ఏం అక్కర్లా, ఇక్కడ టీ పెట్టేయండి line number 21 lo, because this sum comma sub comma mul comma division everything is separated by comma. All set of values, multiple values is being written separated by comma, so this can be seen as a tuple. Now this t is a tuple. Okay, then you don't have to worry about printing them in this format. Simply take a loop and print. Avuna kada? Chudandi simplify ayutundi. Now t is a tuple. Kavalante print cheskondi. Print tuple anadi manam ila print cheddam. Type, I would like to check the type of this variable t. Type of t, right? ఏమొస్తుంది? ఓ ఫంక్షన్ లైన్ 30 ఇండెంటేషన్ ఎర్రరా? లైన్ 30యా? వాట్ బుల్షిట్. 30 అక్కడ ఉంది బాబు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్. ఓకే ఓకే, ఒక ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇది ఎక్స్ట్రా వచ్చింది. ఓకే ఓకే, గాట్ ఇట్ ఫైన్. సో ఏమొస్తుంది? సమ్ వాల్యూస్ 10, 20 ఇవ్వండి, టపుల్ వచ్చింది కదా, టపుల్. ఎస్, ఇది మర్చిపోయాం అందరం. ఎస్, సో నో ప్రాబ్లం, నేనే కాదు మీరు మర్చిపోతున్నారు, ప్రాక్టీస్ చేయండి. సెట్ ఆఫ్ వాల్యూస్ సెపరేటెడ్ బై కమాస్ అంటే అది టపుల్లే. సో సింగిల్ వాల్యూ తీసుకొని ఇప్పుడు మీరు హ్యాపీగా ఫర్ లూప్ పెట్టి ఫర్ సమ్ ఎక్స్ ఇన్ టీ ప్రింట్, ఒక్కొక్క వాల్యూ ప్రింట్ చేసుకోండి. సమ్ ఎక్స్, కోర్స్ ఒక్కొక్కటి సమ్ ఏంటి సబ్ ఏంటి అంటే అప్పుడు తలనొప్పి వస్తలే. మామూలుగా ఇలా సెట్ ఆఫ్ వాల్యూస్ ప్రింట్ చేసేయాలంటే ఇలా ప్రింట్ చేసేయచ్చు. వస్తుంది కదా ఆపరేషన్.
ఇలాంటి సమ్ సబ్ మళ్ళీ అలాంటి వాటికి అనుకో 4 వాల్యూస్ కాబట్టి మీరు సమ్ ఈక్వల్స్ దిస్ సబ్ ఈక్వల్స్ దిస్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మామూలుగా సమ్ 50-60 స్టూడెంట్ మార్క్స్ అనుకోండి, స్టూడెంట్ మార్క్స్ అంటే మీరు అన్నీ ఇలా డైరెక్ట్ ప్రింట్ చేసుకోవచ్చు ఇలాగా వర్టికల్గా. ఓకే, సో ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇక్కడ పాయింట్ ఏంటి అసలు, రిటర్న్ హౌ వుడ్ యూ రిటర్న్ మల్టిపుల్ వాల్యూస్ ఫ్రమ్ ఎ ఫంక్షన్? ఎస్, దే కెన్ బి రిటర్న్ సింప్లీ బై కమా సెపరేటెడ్ ఆపరేటర్. You can return multiple values just by separated by commas. Okay, and this is actually a tuple, బికాస్ టపుల్ అనేది పారెన్సిస్లో అయినా అవ్వచ్చు, నార్మల్గా కమా సెపరేట్ అయినా టపులే కదా. అది మీరు ఎయిదర్ మీరు వేరియబుల్స్లో అన్ప్యాక్ అయినా చేసుకోండి, లేదా ఎక్కువ వాల్యూస్ అయితే ఒక టపుల్లో పెట్టి దాని అయినా ప్రింట్ చేసుకోండి. ఇస్ దట్ క్లియర్? ఫైన్. సో దిస్ ఈస్ ద క్లాస్ టుడే. వాట్ ఈస్ ఎ ఫంక్షన్? What is a function? Syntax of a function, defining a function, how to pass parameters to the function, and how to return values from a function. That's it. Okay, so calling a function got to choose some, I guess. Calling a function, ekkada call cheyali? After the function is defined you need to call, not before the function is defined. అయితే రేపు గ్లోబల్ వేరియబుల్స్ లోకల్ వేరియబుల్స్ కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత అంటే రేపు చూడబోయేది 5th పాయింట్, లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇంపార్టెంట్ క్లాస్ ఇది మన ప్రాజెక్ట్ రిలేటెడ్. అంటే ప్రాజెక్ట్ అని పెద్ద పదం కాదు, మీకు ఇచ్చే అసైన్మెంట్ అనాలి. తర్వాత టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్. టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇది ఒక వెరైటీ, ఓన్లీ పైథాన్ ఫీచర్. లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్సే కదా, ఇది ఆల్రెడీ సి అండ్ జావాలో చూస్తాం కదా, యా ఓకే. కానీ గ్లోబల్ అండ్ కీవర్డ్ వస్తుంది, అది మీకు తెలీదు. సో ఐ డోంట్ థింక్ యూ ఆర్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్, బికాస్ యూ మే థింక్ లోకల్ అండ్ గ్లోబల్ కాన్సెప్ట్ అనేది మనకు తెలుసు కదా అని. బట్ నో, చిన్న ట్విస్ట్ ఉంటుంది. అలాగే టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనేది ఏ లాంగ్వేజ్లో లేని ఫీచర్ పైథాన్లో, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, మిస్ అవ్వదు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. ఫైన్, లీవ్.